మద్రాస్, హైదరాబాద్ ఐఐటి బృందం అమరావతిలో పర్యటిస్తోంది. గతంలో నిలిచిపోయిన భవనాల సామర్థ్యతను అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా ఐఐటి హైదరాబాద్ నిపుణులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లను పరిశీలించారు. నిర్మాణ విషయంలో ఏం చేయాలన్నది ఇప్పుడే చెప్పలేమని నిపుణులు తెలిపారు. అమరావతిలో ప్రస్తుత పరిస్థితిపై మా రిపోర్టర్ యశ్వంత్ పూర్తి సమాచారం అందిస్తారు. గత టీడీపీ ప్రభుత్వం చూసుకున్నట్లయితే మాత్రం 2014 నుంచి 19 వరకు ఏదైతే ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో మొట్టమొదటి రాష్ట్రానికి ఎన్నిక కాబడ్డ టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ప్రాంతం అని చెప్పి సూచించి ఆ ప్రాంతంలోనే 5 సంవత్సరాలుగా పెద్దగానే బిల్డింగ్లు నిర్వహించారు. దాంట్లో కూడా ప్రభుత్వం 2019 దిగిపోయేసరికి చివరి దశలో ఉన్న నిర్మాణాలన్నింటినీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం గత 2019 నుంచి 2024 ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఆ పరిసర ప్రాంతాలన్నీ అక్కడ ఉన్నటువంటి పనులు అన్నిటిని కూడా నిలిపివేయడంతో ఈ పరిస్థితి నిలబెట్టని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నిలిపివేసిన వాటిని అవే పాతపడడంతో అక్కడ ఉన్నటువంటి కట్టడాలు అదేవిధంగా బిల్డింగ్ల ప్రతిష్టత కూడా అక్కడ ఉన్నటువంటి ఐటీ బృందాలు కూడా రాజధానిలో పర్యటించి తొలుత ఈ బృందాల సభ్యులతో కూడా సిఆర్డీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ కానివచ్చు, మంత్రుల క్వార్టర్స్ కానివచ్చు, మిగతా అక్కడ ఉన్నటువంటి పలు క్వార్టర్స్లో కూడా ఏదైతే ఈ అన్నిటిని కూడా పరిశీలించిన పరిస్థితి అయితే నిన్న చూసుకోవచ్చు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి నివాస సదుపాయాలని, నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానం ఏంటి అనేది కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చూసుకొని చెప్తారు. నిర్మాణంలో ఉన్నటువంటి ప్లాన్ తదితర వివరాలను కూడా తెలుసుకున్నారు. అనంతరం అఖిల భారత సర్వీస్ అధికారులు, విపాక అధికారులు, ఎన్జిఏ గ్రేడ్ 4వ తరగతి ఉద్యోగాలు, అదేవిధంగా సంబంధించిన అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానివచ్చు, అదేవిధంగా హైకోర్టు శాఖకు సంబంధించిన జిల్లా హైకోర్టు శాఖకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు కానివచ్చు, మంత్రులు కానివచ్చు, తదితర శాఖలకు సంబంధించిన ఉద్యోగులకు బంగ్లాలతో పాటు క్వార్టర్స్ కలిగి తిరుగుతూ అందేందుకు న్యాయ నిపుణులు కూడా ఈ బృందాలను పరిశీలించారు. ఇంకా చూసుకున్నట్లయితే మాత్రం ఐటీ ఏదైతే ఉందో ఐటీ మద్రాసు బృందాలు కూడా నిన్న అక్కడటువంటి పరిశీలించిన పరిస్థితి ఏర్పడింది. చూసుకున్నట్లయితే మాత్రం అక్కడటువంటి పరిస్థితులతో పాటు చూసుకుంటే రాజధాని ప్రతిష్టత ఏమాత్రం ఉందని చెప్పేసి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేట్ లిమిటెడ్ ఏడీసీఎల్ చేపట్టిన పనులను కూడా పరిశీలించింది. రోడ్లు, వంతెనలు, విద్యుత్, కమ్యూనికేషన్స్, అదేవిధంగా డెవలప్మెంట్ సామర్థ్యాన్ని కూడా నిపుణులు కూడా అధ్యయనం చేశారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఐఐటి మద్రాస్ బృందం ఏదైతే కూడా శనివారం, అంటే ఇక్కడ ఉన్నటువంటి నిన్న శుక్రవారం పరిశీలించినప్పుడు కూడా శనివారం కూడా వీటిని కూడా పరిశీలించనున్న హైకోర్టు పునాదులు ఇదన్నిటిని కూడా పరిశీలించి గత 5 సంవత్సరాలుగా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు ఏదైతే టీడీపీ ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి ఏదైతే బిల్డింగ్లు ఉన్నాయో వాటన్నిటిని సంబంధించి కూడా గత 5 సంవత్సరాలు కూడా నీటిలోనే నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటిని చూసుకున్నట్లయితే ఎస్డిఆర్ఎఫ్ బృందం కూడా పిలిపించి వాటిలో ఉన్నటువంటి పడవల్లో వెళ్ళి వాటిని చూడాల్సిన ఉంది. సిఆర్డీఏకి నివేదిక అక్కడికి వెళ్ళి పడవల్లోనే వెళ్ళి సిఆర్డీఏకి ఇట్లా అక్కడ నివేదికను కూడా పూర్తిగా అందజేస్తామని చెప్పారు. దీనిపై కూడా కట్టడాల సామర్థ్యం గురించి కూడా ఇప్పుడే ఒక నివేదిక అందించలేమని చెప్పేసి హైదరాబాద్ ఐటీ నిపుణులు కూడా బృందం కూడా తెలిపిన పరిస్థితి ఉంది. చూసుకోవచ్చు. ఇటు కూడా అక్కడికి వచ్చినటువంటి ఐటీ నిపుణుల్లో కూడా అధికారి ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం కూడా దీనిపై కూడా ఒక నివేదికను అయితే అందజేశారు. వీటిలన్నింటిలో కూడా చూసుకున్నట్లయితే మాత్రం గత 5 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వైకాపా ప్రభుత్వంలో నిర్లక్ష్యం దూరం కూడా ఇప్పుడు ఇదంతా కూడా పూర్తిగా తొలగించి కొత్తగా కట్టడాలు చేస్తారా, లేకుంటే మాత్రం ఇప్పుడున్న పార్టీని కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత కూడా చేస్తారనేది మాత్రం అయితే వేచవలన పరిస్థితుంది. దీనిపై కూడా నిన్న శుక్రవారం పరిశీలన చేసిన దాన్ని కూడా హైదరాబాద్ ఐటీ కంపెనీ బృందం కూడా చంద్రబాబుకి, అదేవిధంగా అటువంటి మంత్రి నారాయణ కూడా ఒక సమాచారం అయితే అందజేశారు. నేడు శనివారం కూడా ఇట్లైపు ఉన్న వాటిని కూడా అంతా కూడా పరిశీలన చేస్తారు. దీనిపై కూడా మొత్తం తదుపరి కూడా ఈరోజు మొత్తాన్ని కూడా మంత్రి నారాయణకి అందజేసిన తర్వాత కూడా అమరావతిలో తదుపరి పర్యటన ఉంటుందనేది మాత్రం కూడా వాళ్ళు వెల్లడించిన పరిస్థితి ఏర్పడుతుంది. యశ్వంత్, రాజ్ న్యూస్, అమరావతి నుంచి.